హలో మై డియర్ హెల్త్ లవర్స్. మానాలు 3 కాలాలు ఉన్నాయి. అదేనండి మన భాషలో చెప్పాలంటే ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. ఒకప్పుడు ఎండాకాలం రాగానే మనకు మామిడి పళ్ళు గుర్తొచ్చేవి. ఎక్కడ మళ్లీ సీజన్ అయిపోతుందేమో అని తెగ తినేసేవాళ్లం. అదే చలికాలంలో నారింజ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, ఇంకా సపోటా పళ్ళు ఎక్కువగా కనిపించేవి. ఇక వర్షాకాలం అంటే మనకు సీతాఫలం. స్పెషల్ గా అప్పుడు మాత్రమే ఈ పండ్లు దొరికేవి. సీజనల్ ఫ్రూట్స్ ని అప్పట్లో అందరూ ఎంజాయ్ చేసేవాళ్లు. అలాగే అవి మన హెల్త్ కి కూడా చాలా మంచి చేసేవి. మరి ఇప్పుడు చలికాలంలో కూడా మనకు మ్యాంగో జ్యూస్ దొరుకుతుంది. చాలా మందికి సీజనల్ ఫ్రూట్స్ తినే అలవాటు పోయింది. అసలు సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఎందుకు మనం తినాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే వేసవి కాలంలో మనకు ఎండ వల్ల స్ట్రోక్స్ ని నివారించడానికి, అలాగే మన ఇమ్యూనిటీ పెంచడానికి మామిడి పండు సహాయం చేస్తుందట. అలాగే మన బాడీ టెంపరేచర్ ఎక్కువ పెరగకుండా ఉంచడానికి సమ్మర్లో పుచ్చకాయ హెల్ప్ చేస్తుంది. ఇక వర్షాకాలంలో సీతాఫలం మన బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి, అలాగే మన మూడ్ ని బెటర్ చేయడానికి సహాయపడుతుందట. అలాగే సపోటా పండు మనకు చలికాలంలో ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేయడానికి, అలాగే మన బాడీని వెచ్చగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా కాలాన్ని బట్టి మన సమస్యలకు పరిష్కారంగా ప్రకృతి మనకు ఈ సీజనల్ ఫ్రూట్స్ ను ఇచ్చింది. కూరగాయల విషయంలో కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది. మనం సీజనల్ ఫ్రూట్స్ తినడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. కానీ మీరు కొనే ముందు అవి సరిగ్గా పండినవా లేక కృత్రిమంగా వాటిని పక్వానికి వచ్చేలా చేశారా అనేది చూసుకోవాలి. కానీ మీరు సీజన్లో సరైన సమయానికి ఆ పండు తీసుకుంటే అలాంటి సమస్య ఉండదు. ఈ సీజనల్ ఫ్రూట్స్ కేవలం ఆ ప్రత్యేక కాలంలోనే మార్కెట్లోకి వస్తాయి. కాబట్టి ఆ సీజన్లో ఆ పండు ధర తక్కువగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అదే మీరు మామిడి పండు వర్షాకాలంలో కొంటే దాని రేట్ 3 ఉంటుంది కదా. ఇంకా ఈ పండ్లలో చాలా పోషక విలువలు ఉంటాయి. తాజాగా ఆ కాలంలోనే కోయబడి ఫ్రెష్ గా ఉండడం వల్ల ఇవి మన హెల్త్ కి కూడా బాగా సపోర్ట్ చేయగలవు. మీ ఊర్లో లేదా మీ పక్క ఊర్లో పండినవి తింటేనే మీకు ఎక్కువ మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ నేచర్ అవి మీకోసం ఇస్తోంది. సో మీరు సీజనల్ ఫ్రూట్స్ ను హ్యాపీగా ఆ పండ్ల సీజన్లోనే తినగలిగితే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అందుతుంది. ఇక నుంచైనా ఎగ్జాటిక్ కాస్ట్లీ పండ్లను కొనే ప్లేస్ లో మీ చుట్టూ పక్కన పండే పండ్లపై ఒక లుక్కేయండి మరి.